విండోస్ OneNote ట్యుటోరియల్ గురించి తెలుసుకుందామండి. ఈరోజు ఇందులో ఉన్న ఆప్షన్స్ ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా హోమ్ బార్లోకి వెళ్ళినట్లయితే ఇన్సర్ట్, డ్రా, వ్యూ, హెల్ప్ అని 4-5 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్ బార్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ క్లిప్బోర్డ్, ఇవి చూసుకున్నట్లయితే లెటర్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఇలా లెటర్స్, ఇది హెడ్డింగ్ ప్యానెల్ అండి. ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ ఓపెన్ చేద్దాం. ఇన్సర్ట్ ట్యాబ్ ఓపెన్ చేసినట్లయితే ఇలా మనకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. టేబుల్, ఇన్సర్ట్ టేబుల్ అనే ఆప్షన్ ఇందులో ఉపయోగించి ట్యాబులర్ డేటాను మనం ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఫైల్స్, అటాచ్మెంట్స్, మనము రకరకాల ఫోల్డర్స్లోంచి ఫైల్స్ కానీ ఇతరత్ర మెసేజ్ను అటాచ్మెంట్ రూపంలో ఇందులో భద్రపరచుకోవచ్చు. తర్వాత ప్రింట్అవుట్, మనకు కావాల్సిన పీడిఎఫ్లను ప్రింట్అవుట్ తీసుకునే సదుపాయం. తర్వాత పిక్చర్స్, ఇమేజెస్, పిక్చర్స్, మన దగ్గర మన కంప్యూటర్లో స్టోర్ అయినటువంటి ఫైల్స్ని, ఇమేజెస్ని, తర్వాత కెమెరా నుంచి తీసుకున్న ఇమేజెస్ని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఆడియోని రికార్డ్ చేసుకొని మనకు కావలసిన ఫార్మాట్లో చేసుకోవచ్చు. తర్వాత మీటింగ్ డీటెయిల్స్, సింబల్స్, ఈక్వేషన్స్, మ్యాథ్స్లో ఉపయోగపడే రకరకాల ఈక్వేషన్స్ చూసుకోవచ్చు. తర్వాత ట్యాబ్ డ్రా, ఇందులో మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. మొదట ఎరేజర్లో మళ్ళీ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో రకరకాల స్ట్రోక్ ఎరేజర్, స్మాల్ ఎరేజర్, మీడియం ఎరేజర్, లార్జ్ ఎరేజర్ అనే రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. స్ట్రోక్ ఎరేజర్ ఎంచుకున్నట్లయితే ఇలాంటి ఫార్మాట్లో మనకి ఎరేజ్ చేసుకోవచ్చు. అలాగే స్మాల్ ఎరేజర్ చూస్ చేసుకున్నట్లయితే ఇలా చిన్నటి ఒక రెక్టాంగిల్ షేప్ తోటి ఎరేజర్ వస్తుంది. దాని ద్వారా మనం కంటెంట్స్ని ఎరేజ్ చేసుకోవచ్చు. తర్వాత మీడియం ఎరేజ్ని చూస్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఒక రెక్టాంగులర్ షేప్ తోటి మనము ఏ భాగాన్ని అయితే ఎరేజ్ చేయాలనుకుంటున్నామో ఆ భాగాన్ని ఎరేజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లార్జ్ ఎరేజర్, ఇది తీసుకున్నట్లయితే ఒక పెద్ద రెక్టాంగులర్ ఫార్మాట్లో రకరకాల ఇదిలో మనం వీటిని ఎరేజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పెన్, 1mm సైజులో మనము కావాల్సిన సైజులో పెన్ అనే ఆప్షన్ని చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ రకరకాల కలర్స్ చూశారు కదా, మనకు ఇష్టమైనటువంటి కలర్ని చూస్ చేసుకొని ఆ కలర్ తోటి మనం ఇక్కడ డ్రా చేసుకొని ఇలా మనం కోరుకునే విధంగా చూశారు ఇలా డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత ఆప్షన్ తీసుకున్నట్లయితే కలర్స్, లైట్ బ్లూ అలా, తర్వాత ఎల్లో, గ్రీన్ కలర్, ఇది తీసుకున్నట్లయితే ఇలా గ్రీన్ కలర్. తర్వాత ఎల్లో కలర్ చూస్ చేసుకున్నట్లయితే ఇలా ఎల్లో. తర్వాత గ్రే కలర్ని చూస్ చేసుకున్నట్లయితే ఇలా గ్రే. అదేవిధంగా గెలాక్సీ కలర్ని చూస్ చేసుకున్నట్లయితే ఇలా గెలాక్సీ. ఇలా రకరకాల షేప్స్లో, కలర్స్లో మనం
డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఆప్షన్ చూసుకున్నట్లయితే వ్యూలో మనము రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇమ్మర్సివ్ రీడర్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, తర్వాత 100% జూమ్, తర్వాత పేజ్ విడ్త్, పేజ్ కలర్, తర్వాత రూల్ లైన్స్, తర్వాత ట్రాన్స్లేషన్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక న్యూ విండోను ఓపెన్ చేసి చూద్దాం. ఇలా న్యూ విండోను ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన రీతిలో చేసుకోవచ్చు. రూల్ లైన్స్ రకరకాల షేప్లో, రకరకాల ఫార్మాట్లో మనకు కావాల్సిన సైజుల్లో, కావాల్సిన డిజైన్స్లో పేజ్ యొక్క కలర్ని వాటిని మార్చుకోవచ్చు. తర్వాత ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మన పేజీలో ఉన్నటువంటి సమాచారాన్ని వేరే భాషల్లోకి మనము మార్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్లైన్లో సేవ్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్స్, షేర్ బార్, తర్వాత మోర్ ఆప్షన్స్. ఇలా ఇది విండోస్ 10 వన్ నోట్ అంటే నోట్ ప్యాడ్ లాంటి ఒక ఆప్షన్ అనేది. ఇప్పుడు ఈ ఇన్సర్ట్లో మనం రకరకాల డిజైన్స్ చూద్దాం. ఈ డ్రా అనే ఆప్షన్స్ తీసుకొని మనం కోరుకున్న ఎఫెక్ట్లో ఇలా షేప్స్ చూసారా, ఇది ఇలా ఎలిప్స్ షేపు, సర్కిల్ షేపు, ట్రయాంగిల్ షేపు, రెక్టాంగిల్, ఇలా రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనము కోరుకున్న విధంగా ఒక రెక్టాంగులర్ షేప్ అలా వస్తాయన్నమాట. ఇలాంటి షేప్స్, లైన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే లైన్ అలా షేప్, లైన్ యారో, డబుల్ యారో సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇలా రెండు వైపుల నుంచి ఒక యారో షేప్ వస్తుంది. ఇవన్నీ షేప్స్ అన్నమాట. రెక్టాంగిల్, ఓవల్ షేప్, పారాలెలోగ్రామ్, తర్వాత ట్రయాంగిల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఇలా డిఫరెంట్ ట్రయాంగిల్స్. గ్రాఫిక్స్ తీసుకున్నట్లయితే ఇట్లా ఒక గ్రాఫిక్స్ మనం డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇంటూ షేప్ అంటే ఏదైనా ఒక షేప్ని మనం కలర్లోకి మార్చుకోవాలంటే సెలెక్ట్ చేసుకున్నటువంటి వీటిని ఇక్కడ మనం కావాల్సిన షేప్ని మార్చుకోవచ్చు. తర్వాత మ్యాథ్స్కి సంబంధించిన రకరకాల ఆప్షన్స్, ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అనేక రకాల ఆప్షన్స్ మనకు ఇందులో ఉన్నాయి. అండు సెలెక్ట్ చేసి మనము ఏదైతే చేసామో వాటిని సెలెక్ట్ చేసుకుంటే అది అండు అయిపోతుంది. ఇలా మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో వన్ నోట్ ఉపయోగించి మనము డైలీ వాడుకునే అనేక రకాల ఆప్షన్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇవి అందరికీ చాలా ఉపయోగకరమైన నోట్ ప్యాడ్ లాంటి ఒక విండోస్ యాప్ అన్నమాట. ఇది నేటి వీడియో. ఇలాంటి చక్కటి వీడియోలను పొందేందుకు టెక్నాలజీ ట్రెండ్స్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.